ఎంగేజ్ ఇన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. రీసెంట్గా నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఏ వయసు వాళ్ళు అప్లై చేయాలి, ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియో చేస్తున్నప్పుడే చెప్పాను, మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ పేపర్ని ఒక్కొక్క పేపర్గా అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా ఒక్కో పేపర్లో, వాటిని ఒక్కో వీడియోగా చేస్తూ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటి గురించి చూద్దామని చెప్పాను. దానిలో భాగంగా ఈ వీడియోలో నేను జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే 25 క్వశ్చన్లు, ఒక పేపర్లో వచ్చిన 25 క్వశ్చన్ల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మొదటగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి సిలబస్ చూద్దాం. ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ముందు, అంటే అది ఏ పోటీ పరీక్ష అయినా సరే, మీ అకాడమిక్ అయినా సరే, సిలబస్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని ఆకలింపు చేసుకోవడం వల్ల ఏ ఎగ్జామ్లో అయినా సక్సెస్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకు ఇచ్చిన సిలబస్ ఏంటి అంటే నేను మాట్లాడేది ఓన్లీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి. సో ఈ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుందని చెప్పుకున్నాం మనము? 100 మార్కులకు. 100 మార్కులో 4 పార్టులు. ఆ 100 మార్కులో 4 పార్టులు ఏంటివి? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లేదా హిందీ నైపుణ్యాన్ని పరీక్షించడం 25 మార్క్స్. సో ఈ ఎపిసోడ్లో నేను జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ గురించి చర్చిస్తాను. సో ఇక్కడ చూడండి, సిలబస్లో ఏమిచ్చారు. క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ విల్ బి ఎయిమ్డ్ ఎట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్. క్వశ్చన్స్ విల్ ఆల్సో బి డిజైన్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఆఫ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ and experience in their scientific aspect as may be expected of any educated person. The test will also include, ikkada chudandi, the test will also include questions relating to India and its neighboring countries, especially pertaining to sports, history, culture, geography, economic scene, general polity, Indian constitution and scientific research, etc. These questions will be such that they do not require a special study of any discipline. సో స్పెషల్ స్టడీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు, అంటే ఇన్డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు అని. సో 25 క్వశ్చన్స్ కాబట్టి ఇన్ని పార్ట్స్లో నుంచి ఇవ్వాలి అంటే ఒక్కొక్క పార్ట్లో నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడనే చూడండి, స్పోర్ట్స్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సీన్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, అంటే 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ 8-9 టాపిక్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఇచ్చిన దాంట్లో. సో 8-9 టాపిక్స్లో 25 క్వశ్చన్స్ కవర్ చేయాలి కాబట్టి ఇన్డెప్త్గా వెళ్ళకుండా చాలా పైన క్వశ్చన్స్ అడుగుతాడు అనే అవకాశం ఉందన్నమాట. సో ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. Tulsidas, a poet who lived during the medieval times of Indian history, wrote Ramcharitamanas in which of the following language? తులసీదాసు మధ్యయుగ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. అతను రామచరితమానస్ ఏ భాషలో రచించారు అని అడిగారు. ఏ భాషలో అంటే అవధి భాషలో. ఏ భాషలో? అవధి భాషలో రామచరితమానస్ గురించి అడిగారు, అంటే మధ్యయుగ భారతదేశంలో. హిస్టరీ పరంగా చూసుకుంటే ప్రాచీన భారతదేశం, మధ్యయుగ భారతదేశం మరియు ఆధునిక భారతదేశంగా విడగొట్టుకొని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. తులసీదాస్లో ఇంకో ఇంపార్టెంట్ చూడండి, తులసీదాస్ని ఏమని పిలుస్తారు అంటే గోస్వామి తులసీదాస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడండి, తులసీదాస్ ఆల్సో నోన్ యాజ్ గోస్వామి తులసీదాస్. నెక్స్ట్, తులసీదాస్ స్టార్టెడ్ ద రామ్లీలా ప్లేస్. రామ్లీలా ప్లేస్ అనేవి ఫోక్ థియేటర్ అడాప్షన్ ఆఫ్ ద రామాయణ. సో రామాయణం సంబంధించి ఒక జానపద నాటకాల లాంటివి ఏంటివి? రామ్లీలా అనేవి. ఎవరు వీటిని స్టార్ట్ చేశారు అని కూడా అడగవచ్చు. ఎవరు స్టార్ట్ చేశారు? తులసీదాస్. ఎవరు? తులసీదాస్ స్టార్ట్ చేశారు. రామచరితమానస్ తులసీదాస్
ఏ లాంగ్వేజ్లో రచించారంటే అవధిలో. అడిగిన క్వశ్చన్ అడగకపోవచ్చు, ఒక్కోసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఫ్రెంచ్ కాలనీ ఇన్ ఇండియా? సో బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారని చెప్పుకున్నాం కదా మనం. సో దాంట్లో వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఫ్రెంచ్ కాలనీ ఇన్ ఇండియా? సో ఏది అని అడిగాడు. ఫ్రెంచ్ క్యాపిటల్ ఏది? పాండిచ్చేరి. ఇప్పుడు పుదుచ్చేరి అని అంటాం మనం. సో వర్తకుల గురించి, వాళ్ళ రాకల గురించి కాబట్టి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. వాస్కోడి గామా ఎప్పుడు వచ్చాడు భారతదేశానికంటే 1498 మే 20న. ఏ దేశానికి చెందిన వ్యక్తి? పోర్చుగీస్. సో వాస్కోడి గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు అనేది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఎప్పుడు వచ్చాడు? మే 20, 1498. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మెగస్థెనిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ ఫారినర్ టు బి విజిటెడ్ ఇండియన్ ఫ్రమ్ గ్రీక్. సో మెగస్థెనిస్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా వచ్చాడు, అంటే విదేశీ భారతీయుడికి రావడం. ఎవరి ఆస్థానానికి వచ్చాడు అంటే గ్రేట్ చంద్రగుప్త మౌర్య కోర్టుకు, అంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానానికి రావడం జరిగింది. ఎవరు? మెగస్థెనిస్. మెగస్థెనిస్ రాసిన గ్రంథం ఏంది? ఇండికా. నెక్స్ట్, విచ్ ఫేమస్ ఇండియన్ పర్సనాలిటీ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ పానీ ఫౌండేషన్? పానీ ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అని అడిగారు. ఎవరు అంటే అమీర్ ఖాన్. ఎవరు? అమీర్ ఖాన్ మరియు అప్పటి ఆయన భార్య అయినటువంటి, అప్పటి అని ఎందుకన్నా అంటే ఇటీవల డైవర్స్ అవ్వడం జరిగింది. సో అమీర్ ఖాన్. ఎవరు? అమీర్ ఖాన్. పానీ ఫౌండేషన్ ప్రారంభించింది ఎవరు? స్థాపించింది ఎవరు అంటే అమీర్ ఖాన్. సో ఫౌండేషన్ గురించి ఏమైనా రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదైనా ఉంటే దాని గురించి చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, విత్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద 7th century హూ అసెండెడ్ ద థ్రోన్ ఆఫ్ థానేశ్వర్ అండ్ కనౌజ్? సో హర్షవర్ధన్ గురించి క్వశ్చన్ అడిగాడు, 7th century గురించి. సో ప్రాచీన భారతదేశానికి సంబంధించిన అంశం. సో ప్రాచీన భారతదేశంలో బుద్ధులు, జైనులు, హర్షవర్ధనులు, శాతవాహనులు, మౌర్యులు, ఇలా శిశునాగులు, వీళ్ళ గురించి వాళ్ళకి సంబంధించి శాతవాహనులు, ఇలా వాళ్ళకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూసుకోవడం వల్ల, అంటే మెయిన్ పాయింట్స్ ఎవరు స్థాపించారు, వాళ్ళలో ఇంపార్టెంట్ ఎవరు, వాళ్ళ బిరుదులు ఏంటి, ఇలాంటివి చూసుకున్నామంటే ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, హూ ఈజ్ ద కో ఫౌండర్ ఆఫ్ ఇండిగో ఎయిర్లైన్స్? ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క కో ఫౌండర్ ఎవరు అని అడిగారు. ఎవరు? రాహుల్ భాటియా. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. రాహుల్ భాటియా. నెక్స్ట్, విజయ్ అమ్రిత్ రాజ్ వాజ్ లెజెండరీ ఇండియన్ ప్లేయర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్? సో ఒక వ్యక్తి ఇచ్చి ఆ వ్యక్తి ఏ క్రీడకు చెందిన వ్యక్తి అని అడిగారు. ఏ క్రీడకు చెందిన వ్యక్తి ఆ వ్యక్తి అంటే లాన్ టెన్నిస్. దేనికి? లాన్ టెన్నిస్. సో స్పోర్ట్స్ గురించి అన్నాడు కదా, రీసెంట్గా ఏమైనా స్పోర్ట్స్ జరిగాయా? ఇప్పుడు చూడండి, ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్లో భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి? 7. దాంట్లో స్వర్ణాలు ఎన్ని, రజతాలు ఎన్ని, కాంస్యాలు ఎన్ని అనేది రావచ్చు. లేకపోతే ఏ ఆటగాడు దేంట్లో నెగ్గాడు అని అడగచ్చు. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అని ఒకటి రీసెంట్గా 2021 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూలై ఎవరికి ఇచ్చారు అని అడగచ్చు. లేదా నెక్స్ట్ వరల్డ్ కప్ జరగబోతుంది, T20 వరల్డ్ కప్, అది ఎక్కడ జరుగుతుంది అని కూడా అడగచ్చు. సో స్పోర్ట్స్కి సంబంధించిన అంశం అది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ బ్యాంక్స్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ర్యాంకింగ్ యాజ్ ఫిబ్రవరి 2019? సో ఫిబ్రవరి 2019కు హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడిగాడు. సో ఎంత అంటే అప్పుడు 115. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనుకోవచ్చు. ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ఎవరు ఇస్తారు, ఏ సంస్థ చేత విడుదల చేయబడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థ ఇస్తుంది? వరల్డ్ బ్యాంక్. ఎవరు? వరల్డ్ బ్యాంక్. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత చూడండి, 116. ఎంత? 116. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? సింగపూర్. ఏది మొదటి స్థానంలో ఉన్న దేశం? సింగపూర్. భారతదేశం యొక్క స్థానం ఎంత? 116. ఎవరి చేత రిలీజ్ చేయబడుతుంది ఈ నివేదిక అంటే వరల్డ్ బ్యాంక్ చేత. నెక్స్ట్, తాలా తల్ ఘర్ ఈజ్ హిస్టారికల్ మాన్యుమెంట్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్? ఒక మాన్యుమెంట్ అంటే కట్టడం గురించి అడిగారు, అది ఏ స్టేట్లో ఉంది అని అడిగాడు. సో దీన్ని బట్టి ఏంటంటే కట్టడాల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని. రీసెంట్గా 2 కట్టడాలు, భారతీయానికి సంబంధించి 2 కట్టడాలు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. సో ఆ 2 ఏంటి అంటే రామప్ప దేవాలయం ఒకటి, ధోలావీర ఒకటి. రామప్ప దేవాలయం ఎక్కడుంది?
తెలంగాణలో ఎవరు నిర్మించారు అంటే గణపతి దేవుడి యొక్క సైన్యాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఎవరు? రేచర్ల రుద్రుడు. ఎన్నో శతాబ్దానికి సంబంధించింది అంటే 12వ శతాబ్దానికి సంబంధించింది. భారతదేశం నుండి ఎన్ని ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటించారు ఇప్పటికీ అంటే 40. సో రామప్ప దేవాలయం ఎన్నోది అంటే 39వది. ఇంకోటి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఏంటి అంటే అది ధోలవీర. ఇది సింధు లోయ నాగరికతకు సంబంధించిన పట్టణ ఆనవాళ్ళు ఉన్నటువంటి ఒక గ్రామం అన్నమాట ధోలవీర. ఎక్కడుంది ఇది? గుజరాత్లో. ఇది ఎన్నోది భారతదేశానికి సంబంధించి వారసత్వ సంపదగా? 40వది. సో మొత్తంగా అంటే ప్రపంచం మొత్తంలో వారసత్వ సంపదలు అత్యధికంగా ఏ దేశంలో ఉన్నాయి అంటే ఇటలీలో. ఎన్ని? 57 కట్టడాలు. సో మొదటి స్థానాన్ని ఆక్రమించింది ఏది అంటే ఇటలీ. ఇండియా యొక్క స్థానం ఎంత ప్రపంచ వారసత్వ సంపదలో? కట్టడాల్లో 6వ స్థానం. సో దీన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది అని అడగొచ్చు. ఏ సంస్థ అంటే యునెస్కో. ఎవరు? యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని కూడా అడగొచ్చు. ఎక్కడుంది అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో. సో కట్టడాల గురించి అడిగాడు కాబట్టి ఏమేమి కట్టడాలు ఉన్నాయి, రీసెంట్గా ఏమన్నా వార్తల్లో నిలిచాయనేది చూసుకోవచ్చు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రీసెంట్గా వారసత్వ సంపదను ర్యాంకును పొందాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. రామప్ప దేవాలయం తెలంగాణలోది, ధోలవీర గుజరాత్లోది. ఎన్నో వారసత్వ సంపద? ధోలవీర 40వది, రామప్ప దేవాలయం 39వది. నెక్స్ట్ అంశం, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. ఇక్కడ చూడండి నదుల గురించి అడిగాడు. దేని గురించి? నదుల గురించి, రివర్ సిస్టమ్ గురించి. రివర్ సిస్టమ్ చదివేటప్పుడు ఇక్కడ చూడండి మేజర్ రివర్ సిస్టమ్స్ ఇన్ ఇండియా ఉంది. సో ద ఇండస్ రివర్ సిస్టమ్, ద పెనిన్సులర్ రివర్ సిస్టమ్, ద కోస్టల్ రివర్ సిస్టమ్, హిమాలయన్ రివర్ సిస్టమ్. ఇలా 4 భాగాలుగా విడగొట్టుకొని మళ్ళీ హిమాలయన్ దాంట్లో బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, ద గంగా రివర్ సిస్టమ్ అని విడగొడుతూ మళ్ళీ ద పెనిన్సులర్ రివర్ సిస్టంలో ద్వీపకల్పానికి సంబంధించిన దాంట్లో మహానంది రివర్ సిస్టమ్, గోదావరి రివర్ సిస్టమ్, కృష్ణా రివర్ సిస్టమ్. ఇవి ఎక్కడ ప్రారంభమవుతున్నాయి, ఎక్కడ అంతమవుతున్నాయి, వాటి ఉపనదులు, నదులపైన ఏమైనా కట్టడాలు ఉన్నాయి, ఇవన్నీ ఒకటి దాంట్లో చదువుకోవచ్చు అనమాట. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏది అని అడిగాడు. గోదావరి. ఏది? గోదావరి. సో రివర్ సిస్టమ్ చదువుకునేటప్పుడు ఇలా విడగొట్టుకుంటూ చదివితే ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిసీజ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ స్ప్రెడ్ వయా పిక్స్. సో కింది ఇచ్చిన వాటిలో పిక్స్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏదని అడిగాడు. ఏది? స్వైన్ ఫ్లూ. ఏది? స్వైన్ ఫ్లూ. అంటే వ్యాధులకు సంబంధించి క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. వ్యాధులకు సంబంధించి క్వశ్చన్ అంటే రీసెంట్గా ఏది కరోనా ఉంది, ఇంకేదైనా వైరస్లు ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి అనేవి కూడా చూసుకోవాల్సి ఉంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్యాథోజన్స్. ఇక్కడ చూడండి వైరస్ వల్ల ఏమొస్తుంది, బ్యాక్టీరియా వల్ల ఏమొస్తుంది, ఫంగస్ వల్ల ఏమొస్తుంది అనేది ఈ పిక్చర్లో మీకు పొందుపరచడం జరిగింది. సో కరోనా వైరస్ మొట్టమొదటిగా ఎక్కడొచ్చింది అంటే ఎక్కడొచ్చింది? చైనాలోని వుహాన్లో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి అడగొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. లేదా దాని యొక్క హెడ్ ఎవరు అని అడగొచ్చు. టెడ్రస్ అథనామ్ గేబ్రియాసిస్. రీసెంట్గా మలేరియా ఫ్రీ దేశం అయిన కంట్రీ ఏది అంటే చైనా. ఇట్లా చాలా క్వశ్చన్స్ వ్యాధుల రిలేటెడ్ కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ అంశం, రైబోఫ్లోవిన్ ప్రెజెంట్ ఇన్ ఫిష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. రైబోఫ్లోవిన్ ఇంకో విధంగా పిలుస్తారు, అదేంటి అని అడిగాడు. విటమిన్ B2. ఏంటి? విటమిన్ B2. ఇక్కడ చూడండి విటమిన్కి సంబంధించి మీకు పూర్తి చార్ట్ ఇవ్వడం జరిగింది. వాటర్ సోల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్స్. సో B కాంప్లెక్స్, నాన్ B కాంప్లెక్స్ విటమిన్స్. సో ఫ్యాట్ సోల్యుబుల్ ఏమున్నాయి దీంట్లో చూడండి. థయామిన్ అంటే B1, రైబోఫ్లోవిన్ B2, నియాసిన్ B5, బయోటిన్ B7 ఇలా అన్నీ ఉన్నాయి. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నా దీన్ని ఇలానే పాజ్ చేసి చూసినా మీకు దీని నుంచి తీసుకునే అవకాశం. సో విటమిన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఆ అంశం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, విచ్ మౌంటైన్ పాస్ ఇన్ ద వరల్డ్ హ్యాజ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. సో అప్పుడు అడిగినప్పుడు దుంగ్రియా లా పాస్ అనేది మోటరబుల్ రోడ్, ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలోనే మోటరబుల్ రోడ్. రీసెంట్గా గత నెలలో కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్గా ఉంది ఏంటి అంటే ఇండియా. ఇక్కడ చూడండి, ఇండియా బిల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ వరల్డ్ ఇన్ ఈస్టర్న్ లడాక్. సో ఈ ఈస్టర్న్ లడాక్లో ఉమ్లింగ్లా పాస్. ఏంటి? ఉమ్లింగ్లా పాస్.
ఉమ్లింగ్లా పాస్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ రోడ్డు కట్టారనమాట. ఉమ్లింగ్లా పాస్లో. ఎక్కడుంది అది? లడాఖ్లో. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి కరెంట్ అఫైర్స్లో భాగంగా. నెక్స్ట్, ద ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీ త్రూ న్యాచురల్ ప్రాసెస్ ఇన్ అన్ యాక్టివిటీ అసోసియేటెడ్ టు విచ్ సెక్టర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీలో 4 సెక్టార్లు ఉంటాయి. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్, క్వాటర్నరీ సెక్టర్. ఈ ప్రైమరీ సెక్టార్లు ఏమున్నాయి, సెకండరీ సెక్టార్లు ఏమున్నాయి, టెర్షియరీ, క్వాటర్నరీ సెక్టార్లో ఏమున్నాయనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రైమరీ సెక్టార్లో ఏముంటాయి? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఫార్మింగ్ అండ్ ఫిషింగ్. సో టెర్షరీలో రీటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కమ్యూనికేషను, హాస్పిటాలిటీ అండ్ లీజరు, రియల్ ఎస్టేట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇలా ఈ 4 సెక్టార్స్ గురించి చూసుకుంటే నెక్స్ట్ కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. సో ద ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీ త్రూ న్యాచురల్ ప్రాసెస్ ఈజ్ అన్ యాక్టివిటీ అసోసియేట్ టు విచ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అన్నాడు. ఏ సెక్టర్? ప్రైమరీ సెక్టర్. నెక్స్ట్, యాజ్ అన్ 2018 విచ్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమరీ మెంబర్షిప్. సో 2018కి గాను వరల్డ్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ప్రైమరీ మెంబర్షిప్లో ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసిన పార్టీ ఏదని అడిగాడు. ఏదంటే బీజేపీ పార్టీ. ఇది ద భారతీయ జనతా పార్టీ. సో పార్టీలకు సంబంధించిన అంశం కాబట్టి ఎన్ని నేషనల్ పార్టీస్. సో భారతదేశంలో ఉన్న పార్టీలను నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్, రిజిస్టర్డ్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్గా ప్రకటిస్తారు. ప్రధానంగా అయితే ఈ 3. సో ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయంటే 8. సో 2019లో ఎలక్షన్స్ ముందు 7 నేషనల్ పార్టీస్, ఇక్కడ పిక్లో చూడండి 7 నేషనల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ అని ఉంది. ఏది అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్. సో 7 ఉన్నాయి. కానీ 7/6/2019 అంటే జూన్ నెలలో 2019లో నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది నేషనల్ పీపుల్స్ పార్టీ మేఘాలయలో ఉంది ప్రధానంగా. ఇది నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందబడింది. సో ఎన్ని నేషనల్ పార్టీలు ఉన్నట్టు? మొత్తంగా 8. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. స్టేట్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి? 52. రిజిస్టర్డ్ పార్టీస్ 2698. అన్రికగ్నైజ్డ్ పార్టీస్ 2636 ఉన్నాయి. సో ఓటుకు సంబంధించింది, పార్టీలకు సంబంధించింది కాబట్టి ఓటు హక్కు ఏ ఆర్టికల్లో ఉంది రాజ్యాంగంలో అంటే ఆర్టికల్ 326. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ఓటు హక్కు ఏ ఆర్టికల్లో ఉంది అంటే 326. నెక్స్ట్ అంశం, ఫిస్కల్ పాలసీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎకనామీ థియరీ గివెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకనామిస్ట్. సో ఫిజికల్ పాలసీ ఎకనామిక్ థియరీ ఉంది, దాన్ని ఎవరు ఇచ్చారో అని అడిగారు. సో ఎవరు అంటే జాన్ మేనార్డ్ కేనిస్. ఎవరు? జాన్ మేనార్డ్ కేనిస్. థియరీ అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఎకనామిక్స్ థియరీస్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎవరు ప్రతిపాదించారు, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తీయం ఈజ్ పాపులర్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. తీయం అనే ఒక డ్యాన్స్ ఉంది, అది ఏ స్టేట్కి సంబంధించింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు. ఏ రాష్ట్రానికి సంబంధించింది? కేరళ. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే డ్యాన్స్ ఫామ్స్ అంటే క్లాసికల్ డ్యాన్స్ ఉంటాయి, ఫోక్ డ్యాన్స్ ఉంటాయి. సో క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి ఇండియాలో 8 ఉన్నాయి. ఇక్కడ చూడండి, భరతనాట్యం, కథక్, కథకళి, కూచిపూడి, మణిపురి, మోహినియాట్టం, ఒడిస్సీ, సత్రియ. భరతనాట్యం వచ్చేసి తమిళనాడు, కథక్ వచ్చేసి యూపీ, కథకళి కేరళ. సో కేరళ చూడండి, తీయం అనేది కూడా కేరళ. కూచిపూడి ఆంధ్రప్రదేశ్, మణిపురి మణిపూర్, మోహినియాట్టం కేరళ. సో కేరళకు సంబంధించి 2 ఉన్నాయండి క్లాసికల్ డ్యాన్సు, ఏది మోహినియాట్టం, కథకళి. సో ఒడిస్సీ వచ్చేసి ఒడిస్సా పేరులోనే ఉంది. సత్రియ అనేది అస్సాం. ఎక్కడ? అస్సాం. సో ఎన్ని క్లాసికల్ డ్యాన్సులు ఉన్నాయి? 8 క్లాసికల్ డ్యాన్స్. ఫోక్ డ్యాన్సులు కూడా చాలా స్టేట్స్కి ఉన్నాయి, వాటిని చూసుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్ ఏదైనా అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్. సో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, సో ఆహార భద్రతా చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారో అని అడిగారు. ఎప్పుడు అంటే 2013 అంటే రీసెంట్గా మన చట్టాలు వచ్చినాయి, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా, అలాంటి క్వశ్చన్ చూసుకున్నా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2013లో. నెక్స్ట్ క్వశ్చన్, ద మూమెంట్ ఆఫ్ ఎ హార్స్ డ్రాన్ క్యారేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ప్రిన్సిపల్ ఆఫ్
ఫిజిక్స్ సంబంధించి న్యూటన్ థర్డ్ లా గురించి క్వశ్చన్ అడిగాడు. ఏది న్యూటన్ థర్డ్ లా గురించి క్వశ్చన్ అడిగాడు. సో న్యూటన్ ఎన్ని లాస్ ఉన్నాయి ఏంటివి అలాంటి ఫిజిక్స్ సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయా వాటన్నీ చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ సిటీ విల్ హోస్ట్ ద అప్కమింగ్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ షెడ్యూల్డ్ ఇన్ 2022. సో 2022లో వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయని అడిగాడు. ఎక్కడ? బీజింగ్లో. సో రీసెంట్గా ఒలింపిక్స్ జరిగాయి కదా, ఆ ఒలింపిక్స్లో ఎవరు ఎన్ని పథకాలు గెలిచారు, మొదటి స్థానంలో ఎవరున్నారంటే మొదటి స్థానంలో అత్యధిక పథకాలు సాధించింది ఎవరు అంటే అమెరికా. భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? 7. ఎన్నో స్థానంలో ఉంది? 48వ స్థానం. సో నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అని అడగచ్చు. నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్. చలో ప్యారిస్ అని చెప్పి ఒక నెక్స్ట్ పేపర్లో కూడా వచ్చిందనమాట. చలో ప్యారిస్. 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే ప్యారిస్లో. 2016లో ఎక్కడ జరిగాయి? బ్రెజిల్లో. 2028లో ఎక్కడ జరుగుతాయి? లాస్ ఏంజల్స్లో. బ్రిస్బేన్లో 2032లో. ఈ సంవత్సరం ఎక్కడ జరిగాయంటే జపాన్లోని టోక్యోలో. ఎక్కడ? జపాన్లోని టోక్యోలో. సో ఎక్కువ పథకాలు సాధించి మొదటి ప్లేస్లో ఉంది ఏది అంటే అమెరికా. ఎన్ని? 113. భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? 7. ఎన్నో స్థానంలో ఉంది? 48వ స్థానం. అంటే ఆటలకు సంబంధించింది కూడా చూసుకోవాలి. లేదా నెక్స్ట్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ జరగబోతుంది ఈ ఇయర్లోనే అక్టోబర్లో, ఎక్కడ జరుగుతుంది అని కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, ద ఫెస్టివల్ ఆఫ్ హరేలీ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్. హరేలీ అనే ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అని అడిగాడు. సో ఎక్కడంటే ఛత్తీస్గఢ్. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పండుగలకు సంబంధించిన అంశాలు కూడా చూసుకోవాలి. సో ఆల్మోస్ట్ చాలా స్టేట్స్కి పండుగలు ఉంటాయి. ఇక్కడ మీకు చూడండి, రాజస్థాన్, గుజరాత్. రాజస్థాన్లో గంగవర్ అని, గుజరాత్లో గర్బా అని, కేరళలో ఓనం అని, వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మోత్సవ్, అస్సాంలో బిహు. బిహు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. బిహు చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో హర్యానాలో బైసాఖి, పంజాబ్లో లోహ్రీ, ఉత్తరప్రదేశ్లో నవరాత్రి. అలా ఒక్కొక్క స్టేట్లో కొన్ని. ఇప్పుడు ఆ తెలంగాణ స్టేట్స్కి వచ్చేసరికి బోనాలు ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆషాఢ మాసం. అది కూడా ఇంపార్టెంట్. అంటే ఫెస్టివల్స్కి సంబంధించిన అంశం కూడా అడుగుతున్నాడు అనమాట. ఏది రాష్ట్రంలో ఏమేమి మెయిన్ ఫెస్టివల్స్ ఉన్నాయని ఒక పేపర్ పైన రాసుకుని ఈజీగా అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2018 హ్యాస్ రీప్లేస్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద గివెన్ ఇయర్స్. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ గురించి అడిగాడు. ఎప్పుడు దాన్ని చేశారు అంటే 1986లో. సో 1986లో చేశారు. ఎప్పుడు? డిసెంబర్ 24న. చూడండి, కొత్త వినియోగదారుల రక్షణ చట్టం యాక్చువల్గా 2019లో దాన్ని చేశారు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2020 జూలై 20 నుండి అమల్లోకి వచ్చింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 15న. ఎప్పుడు? మార్చి 15న జరుపుకుంటాం. నెక్స్ట్, ఆజాదీ రక్త ఇండికా ఈజ్ ద బొటానికల్ నేమ్ ఆఫ్ విచ్ ఎవర్గ్రీన్ ట్రీ ఫౌండ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఆజాదీ రక్త ఇండికా అనేది దేని యొక్క పేరు అని అడిగాడు. దేనిదంటే మర్గోసా ట్రీ. నీమ్ ట్రీ ఉంటాం కదా, వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఆజాదీ రక్త ఇండికా. అంటే వాటి యొక్క పేర్లు కూడా అడుగుతున్నాడు అనమాట. బొటానికల్ నేమ్స్ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్, ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ వాజ్ ద టైటిల్ ఆఫ్ ఎ బుక్ రిటర్న్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆథర్స్. సో బుక్కు సంబంధించి నేను ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ గురించి ఒక వీడియో చేశాను. అంటే రోజు వీడియోస్ చేస్తున్నాను. మొట్టమొదటిగా చేసిన దాంట్లో చూడండి, కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఏమేమి అంశాలు ఉంటాయని చెప్పాను. దాంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా అప్పుడప్పుడు బుక్స్ రిలీజ్ అవుతుంటాయి, వాటిని గురించి కూడా చూసుకోవాలి. ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ వాజ్ ద టైటిల్ ఆఫ్ బుక్ రిటర్న్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఎవరు రాసిన? ట్వింకిల్ ఖన్నా. ఎవరు? ట్వింకిల్ ఖన్నా. నెక్స్ట్, ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈజ్ ద ఓజోన్ లేయర్ ఫౌండ్. సో ఏ లేయర్లో అంటే ఇక్కడ చూడండి ఏమేమి లేయర్స్ ఉన్నాయి భూమిపైన? ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఇలా ఆవరణాలు ఉన్నాయి కదా. దాంట్లో ఓజోన్ లేయర్ ఏ దాంట్లో ఉంది అని అడిగాడు. ఏ దాంట్లో? స్ట్రాటోస్పియర్. సో ఇక్కడ చూడండి ప్లేన్స్ తిరుగుతున్నాయి. ఈ ప్లేన్స్ ఎక్కడ తిరుగుతున్నాయి అని కూడా అడగొచ్చు నెక్స్ట్ క్వశ్చన్. సో లేయర్స్కి సంబంధించిన క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. లేదా వీటి గురించి కూడా అడగొచ్చు. అంటే ఒక్కొక్క లేయర్ ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అని చెప్పి. సో ఓజోన్ లేయర్ ఏ స్పియర్లో ఉంటుంది అట్మాస్ఫియర్లో అంటే స్ట్రాటోస్పియర్. ఇది స్ట్రాటోస్పియర్. నెక్స్ట్,
యాజ్ ఆఫ్ జనవరి 2019 వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 2019 వరకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడిగాడు. ఎంత? 448. సో 448 ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పి. సో మొట్టమొదటిగా అంటే మనం రాజ్యాంగాన్ని అమల్లోకి పరుచుకున్నప్పుడు 1950 జనవరి 20న ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395. ఎన్ని షెడ్యూల్ ఉన్నాయంటే 8. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. మనం ఫస్ట్ రాజ్యాంగాన్ని తీసుకున్నప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని 395. ఎన్ని షెడ్యూలు? 8 షెడ్యూల్గా. ఇక్కడ చూడండి, షెడ్యూళ్ళు 8 కాస్త 12గా మారాయి. ఆర్టికల్స్ కాస్త 398 నుంచి 448గా మారాయి. ఈ 12 షెడ్యూల్ను గుర్తుంచుకోవడానికి ఇక్కడ చూడండి, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అన్నాం. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే ఇలా రాసుకోవచ్చు: టెరిటరీస్ ఆఫ్ అండ్ స్టేట్స్, ఎమాల్మెంట్స్, అఫర్మేషన్ అండ్ ఓత్స్. ఆర్ అంటే రాజ్యసభ సీట్ అలొకేషను. ఎస్ వచ్చేసి షెడ్యూల్ ఏరియాస్. ఓ అంటే అదర్ ట్రైబల్ ఏరియాస్. ఫెడరల్కి సంబంధించిన లిస్టు మరియు ఫెడరల్ స్ట్రక్చరు. నెక్స్ట్ 8th వచ్చేసి ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, ఏమేమి అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 9th వచ్చేసి ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్. డి వచ్చేసి 10th డిఫెక్షన్ లా, అంటే 52nd అమెండ్మెంట్ ప్రకారం డిఫెక్షన్ లా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏంటి అని. పి అంటే పంచాయత్స్ 73rd అమెండ్మెంట్ ప్రకారం. మున్సిపాలిటీస్ 74th అమెండ్మెంట్ ప్రకారం. అంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనేది షెడ్యూల్కి సంబంధించి, అంటే 12 షెడ్యూల్కి సంబంధించి షార్ట్కట్ని గుర్తుంచుకోవడం. సో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అని అడిగాడు. సో ఆర్టికల్కి సంబంధించిన అంశం, రాజ్యాంగంలో ఏమేమి ఆర్టికల్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు స్వేచ్ఛా హక్కు అనేది ఉంది, ఎన్నో ఆర్టికల్ అని అడగవచ్చు. లేదా అస్పృశ్యత నివారించేది ఎన్నో ఆర్టికల్ అని అడగవచ్చు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఉంది, అది ఎన్నో ఆర్టికల్ అని అడగవచ్చు. లేకపోతే గ్రామ పంచాయతీల నిర్మాణం ఎన్నో ఆర్టికల్ అని అడగవచ్చు. సుప్రీంకోర్టుకు మరియు రాష్ట్రపతి మధ్య సలహా సంబంధిత ఆర్టికల్ ఉంది, అది ఎన్నోదని అడగవచ్చు. ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. కంట్రోల్ ఆడిటర్ జనరల్ గురించి ఉంది, అది ఎన్నో ఆర్టికల్ అని అడగవచ్చు. లేకపోతే ఇందాక 326 చెప్పుకున్నాం ఓటు హక్కు గురించి, అది ఏ ఆర్టికల్. లేకపోతే ఎన్నో భాగంలో అని కూడా అడగవచ్చు. చాలా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి. సమానత్వపు హక్కు ఉంది, మత స్వాతంత్రపు హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. ఇలాంటి ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి, రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక పేపర్లో అంటే ఒక షిఫ్ట్లో వచ్చిన 25 క్వశ్చన్స్ గురించి ఇప్పుడు చూసుకున్నాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే జాగ్రఫీలో ఎలాంటివి వచ్చాయి, హిస్టరీలో ఎలాంటివి, పాలిటీలో ఎలాంటివి, ఎకనామీలో ఎలాంటివి, కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇలాంటివన్నీ చూసాం. స్పోర్ట్స్లో ఏమేమి అడుగుతున్నాడు అని. సో ఈ దాంతోపాటుగా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో పేపర్ తీసుకొని చూద్దాము. ఎంగేజ్ ఇన్ ఎడ్యుకేషన్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు ఈ ఛానల్ గురించి చెప్పండి. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి పెట్టడం జరుగుతుంది. ఇది ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకు దీన్ని ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు. శుభదినం.